అందరూ ఆయా రంగాల్లో అతిరథ మహారథులే, దేశ విదేశాల్లో పేరుగాంచిన ప్రముఖులే. నిమిషం తీరిక లేకుండా నిత్యం తమ వ్యాపకాల్లో బిజీగా ఉంటారు. తమ రంగాల్లో అగ్రగామిగా పేరు సంపాదించుకున్నారు. సమాజంలో పెద్ద పెద్ద హోదాల్లోని ప్రముఖులంతా ఒక్కచోటకు చేరారు. తమ హోదా వ్యాపకాలు అన్నీ మరిచిపోయి చిన్న పిల్లల్లాగా మారిపోయారు. ఒకరినొకరు ప్రేమగా పలకరించుకున్నారు. ఆప్యాయంగా కౌగులించుకుంటూ యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇదంతా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని రాణి ఇందిరాదేవి పాఠశాల కళాశాలలో కనిపించిన అద్భుత దృశ్యం. కొల్లాపూర్లోని సురభి రాజవంశస్థులు నిర్మించిన రాణి ఇందిరాదేవి కళాశాలే ఈ వేడుకకు వేదిక అయింది. రాజకీయ నేతలు, వ్యాపారులు, ప్రొఫెసర్లు, మేధావులు, ఉన్నతాధికారులు ఇలా కొల్లాపూర్లో ఎటు చూసిన ప్రముఖులే కనిపిస్తున్నారు. రాణి ఇందిరాదేవి విద్యాసంస్థ స్వర్ణోత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయా రంగాల్లో అగ్రగామిగా ఉన్న ప్రముఖులు తీరిక చేసుకుని ఈ వేడుకలకు హాజరయ్యారు. తమ చిన్ననాటి మిత్రులను కలుసుకున్నారు. ఏళ్లుగా దూరమైన స్నేహితులు యోగక్షేమాలు మాట్లాడుతూ సరదాగా గడిపారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నవ్వుల్లో మునిగి తేలారు. బుధవారం రాణి ఇందిరాదేవి పాఠశాల కళాశాల స్వర్ణోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. వేడుకల్లో మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు, బిట్స్ పిలాని వైస్ ఛాన్సలర్ డాక్టర్ బి రామ్ గోపాలరావు పాల్గొన్నారు. ఆయా రంగాల్లో రాణిస్తున్న ప్రముఖులను పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో సత్కరించారు. స్టూడెంట్ గా ఉన్న రోజుల్లో ఉన్న తమ అనుభవాలను గుర్తు చేసుకున్నారు. వేడుకల్లో భాగంగా రెండో రోజు ప్రభాత భేరి నిర్వహించగా సినీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్ఐడి స్వర్ణోత్సవాల్లో తాను ఏదైనా చెప్పాలనుకున్నానని, కానీ అక్కడి వాతావరణం చూశాక తానే ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని అన్నారు. ఇక నుంచి ఏడాదికి 3 సార్లు కొల్లాపూర్కు వస్తారని చెప్పారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు అన్నారు. ఆర్ఐడి స్వర్ణోత్సవాల్లో ముగింపు వేడుకల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సంగీత దర్శకుడు థమన్తో పాటు మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు పాల్గొనున్నారు. థమన్ ఆధ్వర్యంలో మ్యూజిక్ కన్సర్ట్ జరగబోతోంది. వండర్ఫుల్ డేస్ ఆఫ్టర్ లాంగ్ టైం. నేను అదే అన్న ఇందాక నా స్పీచ్లో కూడా, ఇక్కడ స్టార్ట్ అయ్యి గ్రామంలో స్టార్ట్ అయ్యి టౌన్కి వచ్చి, టౌన్కి రావడం ఇది పెద్ద టౌన్. అప్పుడు మాకు చిన్న గ్రామం నుంచి ఎంతో ఎగ్జైట్మెంట్. అప్పుడు ఒక యాంబిషన్, మనం ఇంకా పెరిగి జిల్లా స్థాయికి చదువుకోవాలని. అట్లా జిల్లా నుంచి మళ్ళా హైదరాబాద్ పోవడం. నేను 1975లో గౌలుగూడ దీపాలు దిగి రిక్షాలో పోతూ ఉంటే అది చూసి అబ్బా దిస్ ఇస్ ద రియల్ వరల్డ్ అనే అభిప్రాయం కలిగింది. అటువంటి ఫైర్ అనేది పైకి రావాలనేది ఇప్పుడు అనిపిస్తుంది. అక్కడ నుంచి మొత్తం ప్రపంచం అంతా తిరిగి చుట్టేసి అన్ని వచ్చిన అనుభవాల తర్వాత నాకు వచ్చిన కన్క్లూజన్, మన పుట్టిన గ్రామమే చాలా హ్యాపీగా బతికాం. మనం చిన్నప్పుడు చదువుకున్న గ్రామం కొల్లాపూర్, కుడికిల్లా, ఇవే చాలా మెమరీస్ని మనకు మిగిల్చినాయి. అప్పుడేమో ఎంతో ఆశల యువకులం, ఆశల ప్రపంచంలోకి ప్రపంచమంతా తిరిగి రావాలి, ప్రపంచమంతా ఇంకో మనకన్నా చాలా బాగుందనే ఒక ఫైర్ ఇన్ ద బెల్లి, దాంతో మనం పరిగెత్తుతూ ఉంటాం జీవితం.
ఆఖరికి ఇప్పుడు అనిపిస్తుంది, ప్రపంచం అంతా చూసినాక మన గ్రామం కానీ మన గురువులు కానీ మనకు చిన్నప్పుడు నేర్పించినటువంటి ఆ విలువలు కానీ మిస్ అవుతున్నామే. ఇక్కడ కూడా మనం అటువంటి వ్యవస్థ క్రియేట్ చేసుకుంటే బాగుంటుందో, అలా ఆ యొక్క ఆలోచనలో పుట్టిందే ఈ యొక్క అలుమిని. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని రాణి ఇంద్రాదేవి పాఠశాల కళాశాలలో ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహంగా జరుగుతోంది. 3వ రోజు పూర్వ విద్యార్థులు సందడి చేశారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. బాల్యంలో జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నామని చెబుతున్న పూర్వ విద్యార్థులతో మా ప్రతినిధి ధనలక్ష్మి ఫేస్ టు ఫేస్. ఆర్ఐటి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ 3వ రోజు కూడా చాలా ఆనందంగా ఆహ్లాదంగా కంటిన్యూ అవుతున్నాయి. అయితే పూర్వ విద్యార్థులంతా కలుసుకుంటున్నారు. నిన్న ఏ విధంగా అయితే కోలాహలంగా వాళ్ళు కనిపించారో ఈ రోజు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో చాలా చక్కగా మాట్లాడుకుంటూ జ్ఞాపకాలు నెమరవేసుకుంటూ మనకు కనిపిస్తూనే ఉన్నారు. పూర్వ విద్యార్థులు కొంతమంది ఉన్నారు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు, వారితో మాట్లాడదాం. అండ్ వీళ్ళ ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ చదువుకోవడమే కాకుండా ఒక ఇన్స్పిరేషన్ని కూడా పొంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. సో వారితో మాట్లాడదాం మనం. నమస్తే అండి. మీ పేరు? డాక్టర్ పి జగదీశ్వర్. ఏ బ్యాచ్ సార్ మీరు? అండ్ అప్పటి జ్ఞాపకాలు ఒకసారి మీరు. ఓకే, మేము 1981 10th క్లాస్ అయిపోయింది ఆర్ఐడిలో. అట్లాగే 81-83 ఇంటర్మీడియట్ అయిపోయింది, బైపీసీ గ్రూప్ అయిపోయింది. జనరల్గా మన చదివినటువంటి సొంత ఊరును, గురువులను ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మరి మాకు మంచి అవకాశం దొరికింది. ఒక 3 రోజులు పండుగ వాతావరణంలో ఇక్కడ ప్రోగ్రాం చాలా చక్కగా నిర్వహిస్తున్నాము. మరి మేము ఇక్కడ చదివినటువంటి వాళ్ళు నలుగురము కూడా కలిసి వనపర్తిలో ఒక స్కాలర్స్ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, బిఎడ్ కళాశాల, అట్లాగే బాయ్స్ రెసిడెన్షియల్ కాలేజ్ నిర్వహిస్తున్నాము. ఇక్కడ ఉండడమే కాకుండా ఇక్కడ చదవడంతో పాటు మరి ఒక 34 ఇయర్స్ నుంచి వనపర్తిలో కూడా మేమందరం కలిసే ఉన్నాము. చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. మీ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుండి వచ్చింది? మేము ఇక్కడ ఆర్ఐడి స్కూల్లో నేర్చుకున్నటువంటి విధానమే, ఇక్కడ గురువులు నేర్పించినటువంటి వాళ్ళ యొక్క క్రమశిక్షణే మేము కూడా అదేవిధంగా మా విద్యా సంస్థలో కూడా ఆ క్రమశిక్షణ నేర్పిస్తూ మంచి విద్యను అందిస్తున్నాము. మీరే బ్యాచ్? నా పేరు డాక్టర్ జి వరప్రసాదరావు మేడం. మేము 1982-84 ఇక్కడ బైపీసీ బ్యాచ్. మేమంతా ఫ్రెండ్స్. కాకపోతే మాకు 1 ఇయర్ సీనియర్. అయితే మేము 4 మిత్రులను కలిసి ఇదే కాలేజీలో చదివినటువంటి వాళ్ళము. మేము వనపర్తిలో 4 ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేశాం మేడం. మేమంతా మళ్ళీ ఇక్కడ కలుసుకోవడం, మా పాత మిత్రులను కలుసుకోవడం, మాకు ఆ రోజుల్లో ఇన్స్పిరేషన్ ఎవరైతే నిలిచారో వాళ్ళని మళ్ళీ మేము ఫిజికల్గా ఒకసారి చూడడం, ఈ విధంగా మాకు ఎంతో ఇది ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ మారుమూల ప్రాంతం నుంచి, ఈ ఆర్ఐడి నుంచి వివిధ ప్రాంతాల్లో సెటిల్ కావడం వల్ల మళ్ళీ ఆ ప్రాంతాన్ని ఒకసారి మేము సందర్శించడం వల్ల మాకు చాలా సంతోషం అనిపిస్తుంది మేడం. సో మనం చూస్తున్నాగా పూర్వ విద్యార్థులంతా కూడా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ చదువు నేర్పిన గురువుల్ని కూడా వాళ్ళు తలుచుకుంటూ వాళ్ళ అప్పటి జ్ఞాపకాలని నెమరవేసుకుంటున్నారు. సో ఈ రోజు కూడా చాలా గ్రాండ్ గా కంటిన్యూ అవుతున్నాయి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆర్ఐడిలో. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో ధనలక్ష్మి, కొల్లాపూర్ నుండి.